హాయ్ గైస్, మీ అంతి సిరీస్లో ఎపిసోడ్ 7ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో డార్క్ రూమ్లో వీళ్ళిద్దరు కిస్ చేసుకుని ఉంటారు కదా. ఎంటైర్ బిల్డింగ్ని మన పీచ్ పేరు మీద టీ అయితే రాసేసి ఉంటాడు. ఇదంతా తెలుసుకుని పీచ్కి అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే తన ఇంటికి డాక్యుమెంట్స్ వెళ్ళుంటాయి. మన టీ అయితే ఎంతో ఆనందంగా పీచ్కి ఫోన్ వీడియో కాల్ చేసి ఉంటాడా. అప్పుడు పీచ్ నాన్ స్టాప్గా అసలు నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, అలాగే నాకు ఒక మాట చెప్పే చేయాలి కదా, ఏదైనా చేసే ముందు నన్ను అడిగి చెయ్యాలి కదా, ఏంటి ఇంత పిచ్చిగా చేస్తున్నావు నువ్వు, అలాగే నేను అసలే ఆ కంపెనీలో వర్క్ చేయడానికే సస్తున్నాను అని అంటే ఎంటైర్ బిల్డింగ్ మొత్తం నా పేరు మీద రాసి ఇచ్చేసావు నువ్వు, నీకు అంత ఫన్నీగా ఉందా అని చెప్పి పీచ్ తిడుతుంటే టీ అంటాడు నాకు రీజన్స్ ఉన్నాయని అంటాడు. ఏం రీజన్స్ చెప్పు నువ్వు అని చెప్పి పీచ్ అడిగితే నాకు అక్కడ మన ఇద్దరి మెమరీస్ ఉన్నాయి కదా, సో అందుకే నేను ఇలా చేశాను అని అంటే అప్పుడు పీచ్ నాకు నచ్చలేదు, నాకు ఈ రీజన్ అస్సలు నచ్చలేదు కాబట్టి నేను తీసుకోలేను అని పీచ్ అంటాడు. టీ మొక్కి చెప్తాడు, సరే ఆ బిల్డింగ్ ని మనకి రాసే అండ్ అలాగే అది ఫ్రీగానే పీచ్ వాడేలాగా చూడు అని అంటాడు. పీచ్ అంటాడు నాకు ఫోన్ వస్తుంది నేను వెళ్తున్నా బాయ్ అని చెప్పేసి అంటాడు. టీ అనుకుంటాడు పీచ్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో నా డబ్బులు అనేవి ఒక గోడ కన్నా ఒక విల్లానే కట్టేయగలవని చెప్పి అని అనుకుంటాడు. మోకైతే అన్నట్టు ఇంకా అలా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. పీచ్కి మిమ్మీ కాల్ చేసి మనం ఇట్లా బయటికి వెళ్దామా రావచ్చు కదా అని చెప్పేసానంటే అప్పుడు పీచ్ అంటాడు లేదు నీకు కూడా ఏదో ప్లానింగ్ ఉందన్నావు కదా, అంటే మీకు మీటింగ్ ఉందన్నావు కదా, సో దాని మీద నువ్వు ఫోకస్ చేయనంటే అదేంటి నీకు నాతో రావడం ఇష్టం లేదు కదా అందుకే ఇలా అంటున్నావు కదా అని అంటే అప్పుడు పీచ్ అలా ఏం కాదు నాకు కూడా కొంచెం వర్క్ ఉంది అంతే, సో నేను ఇప్పుడైతే రాలేను అని అంటాడు. మోకు టీతో అంటాడు చాలా జపనీస్కి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక కంపెనీ ఓనర్ వాళ్ళ కొడుకు మిమ్మల్ని మీట్ అవ్వాలని చూస్తున్నారు అని అంటే ఎవరైనా అని అంటే అప్పుడు మోక్ అంటాడు వాళ్ళు మీ ఫాదర్కి కొంచెం అంటే మాస్టర్కి చాలా క్లోజ్, వాళ్ళు ఒక మెజారిటీ క్లయింట్ అనమాట, సో మీరు మీట్ అవుతారా అని మోక్ అడిగితే అప్పుడు టీ అంటాడు ఇక్కడ మా డాడీ ఏమీ నడపట్లేదు, ఇక్కడ నేను నడుపుతున్నాను కాబట్టి సో నేనైతే గన్స్ని సెల్ చేయను, నాకు వాళ్ళతో సంబంధం లేదని టీ అంటాడు. పీచ్ వర్క్ చేస్తుంటే ఇంకా దెయ్యంలాగా ప్లబ్ అయితే వస్తుందా, పీచ్కి అయితే ప్లబ్ని చూడంగానే భయపడిపోతాడా. ఇంకా ప్లబ్ ఏమో అలా టైట్గా కూర్చుని పోయి ఉంటే ఇంకా పీచ్ అడుగుతాడు అసలు ఏం జరిగిందిరా అంటే అప్పుడు ప్లబ్ చెప్తుంది ఇలా ట్రెండ్ ఉన్నాడు కదా అసలు నేను చేయలేకపోతున్నాను, వాడు వర్క్లో బాగానే ఉన్నాడు కానీ నేనే హెల్ప్ చేయలేకపోతున్నాను, ఏంటో అర్థం కావట్లేదు, నా వర్క్ నేనే చూసుకోలేకపోతున్నాను అని అంటే అప్పుడు పీచ్ సర్లే నేను హెల్ప్ చేస్తాలే నీకు అని అనగాని అప్పుడు ప్లబ్ నిజంగా హెల్ప్ చేస్తావా, అయితే నా శాలరీ మొత్తం నీకే ఇచ్చిస్తాను సరేనా అని చెప్పేసి అంటుంది. నువ్వు వెళ్ళి స్నానం చేయని చెప్పి పీచ్ అనగాని అప్పుడు ప్లబ్ సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ చాలా రిచ్చా అంటే మన ఇద్దరిని బాగా చూసుకోగలరా చెప్పు అని అంటే నా బాయ్ ఫ్రెండ్ కాదులే కానీ నువ్వు ఫస్ట్ వెళ్ళి స్నానం చెయ్యి అనగానే ఇంకా ప్లబ్ కూడా సరే అని అంటుంది. టీ అయితే మార్నింగే గేట్ మీద వచ్చి నుంచుంటాడా, ఇంకా పీచ్ చూసి ఏంటి నువ్వు ఇక్కడ ఈ టైంలో అని అడిగితే అప్పుడు టీకి కోపం వచ్చేసి ఏంటి అవ అవుతారు ఏంటి నీ బట్టలు ఏంటి అనగానే నువ్వు ఫస్ట్ లోపలికి రా అని చెప్పి పీచ్ లోపలికి తీసుకువెళ్తాడా. తీసుకువెళ్ళంగానే ఏం చెప్తాడంటే నేను నైట్ అవుట్ఫిట్స్ వేసుకుంటాను, అలాగే నేనేం షో ఆఫ్ ఇస్తానికి ఏం చేయట్లేదు, నువ్వు ఒకటివే కదా మార్నింగ్ టైమ్స్ నన్ను చూసేది, సో ఇంకా నాకెందుకులే సిగ్గు అని చెప్పేసి పీచ్ అంటాడు. అయితే నేను వచ్చేసి ఇది అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా టీ ఏమో పక్కకు చూడంగానే అక్కడ స్లిప్పర్స్ ఉండవు, స్లిప్పర్స్ అని చెప్పేసి అని అడిగితే అవి నీ ఒక్కడవే కాదు ప్లబ్ కూడా అని చెప్పి ఇంకా పీచ్ అంటాడా. ఇంకా ప్లబ్ ఏమో పీచ్ నువ్వేమీ నాకు ఏమీ వండి పెట్టక్కర్లేదులే నేను పోతాను నువ్వు పడుకో అని చెప్పేసి అక్కడి నుంచి అరుస్తూ ఉంటుందా. ఇంకా అప్పుడు గుర్తొస్తుంది పీచ్కి ప్లబ్ ఇంట్లోనే ఉంది అని, పాపం టీనైతే పక్కకు తోసేస్తాడు. ప్లబ్ అడుగుతుంది ఏంటి పీచ్ డోర్కి అడ్డంగా నుంచున్నావు అని అంటే ఏం లేదు ఇక్కడ షూట్ తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకే ఇక్కడ నుంచున్నానని చెప్పి పీచ్ అంటాడా. ఇంకా ప్లబ్ ఏమో సరేలే అని అంటుంది. పీచ్ అండి సరే నేను గేట్ దగ్గర దాకా వస్తాను అని అంటాడు. అప్పుడు ప్లబ్ ఏంటి ఇంత వియర్డ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. సర్లే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ప్లబ్ వెళ్ళిపోగానే పీచ్ ఏమో అని అరుస్తాడు. పాపం మన టీ ఎలా లెగిస్తాడో చూడండి. మోక్ కార్ని అక్కడ పార్క్ చేయబట్టి సరిపోయింది కానీ లేదంటే ప్లబ్ చేతిలో మనకు ఉండేది అని అంటే అప్పుడు టీ అంటాడు ఆయన నేను ఆఫీస్లో తను కలిశాను కదా, సో తనకు నేను తెలుసు కదా ఇప్పుడేమైంది అని అంటే అప్పుడు పీచ్ ఆఫీసులో కలవడం వేరు ఇంటికాడ కలవడం వేరు అర్థమవుతుందా అని అంటే అప్పుడు టీ అంటాడు ఏంటి నువ్వు చాలా డిఫరెన్స్గా మాట్లాడుతున్నావు, మన గురించి తనకు చెప్పచ్చు కదా అని టీ అడుగుతాడా. అప్పుడే మళ్ళీ ప్లబ్ వస్తుందా ఇంకా పీచ్ మరి
ఇంకా టెన్షన్ అయిపోతాడు. టీని సోఫా మీద పడుకోబెట్టేసి టీ మీద అయితే మన పీచ్ పడుకుంటాడు. ఇంకా పడుకొని బ్లాంకెట్ అయితే కప్పేసుకుంటాడా. ప్లబ్ అయితే తన వాలెట్ని అయితే మర్చిపోయి ఉంటుంది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి తను తీసుకున్న తర్వాత ఏంటి పడుకున్నావు ఇలాగా అని అంటే, నాకు కొంచెం నడువు నొప్పిగా ఉంది అందుకే పడుకున్నానని పీచ్ అంటాడు. సరే నన్ను నొక్కమంటావా అని అంటే, లేదు లేదు వద్దు నువ్వు వెళ్ళు, అక్కడ నీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు కదా పో అని అనగానే అప్పుడు ప్లబ్ సరే అయితే జాగ్రత్తగా ఉండు లుక్ పీచ్ పడుకో బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. ప్లబ్ వెళ్ళిపోగానే పీచ్ ఏమో ఇంకా పైకి లెగుస్తానని చూస్తే టీ ఏమో నడువుని పట్టుకుని లుక్ పీచ్ అని అంటాడు. పీచ్ స్నానానికి వెళ్ళొస్తానని చెప్పి లెగిసిపోయి స్నానానికి పోతాడా. ఇంకా టీ ఏమో మోక్కి ఫోన్ చేసి మోక్ నేను నీకు ఒక పని చెప్తున్నాను, నువ్వు 20 minutesలో నాకు చేసేయాలి అని చెప్పేసి అంటాడు. పీచ్ స్నానం చేసి వచ్చాక టీని చూస్తాడు. టీ ఏంటి ఒక క్యూట్ ఉండేది ఫేస్కి పెట్టుకుంటాడు, లైక్ దాన్ని ఏదో అంటారు. సో దాన్ని పెట్టుకుని మన పీచ్ దగ్గర లుక్ పీచ్ అని పిలుస్తాడు. పీచ్ ఏమో నువ్వు పీచ్ అని పిలువు అని అంటే కాదు లుక్ పీచ్ అని అంటాడు. చెప్నా నా కోపం తెప్పించు మాకు నువ్వు అని పీచ్ అంటే లుక్ పీచ్ లుక్ పీచ్ అని అంటాడు. అడుగుతాడు అయినా నువ్వేంటి ఇంత పొద్దున్న ఇక్కడికి వచ్చావు, అలాగే నీకు వర్క్ ఉంది కదా నువ్వు వర్క్ వెళ్ళవా అని అడిగితే అప్పుడు నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు. అదేంటి అని అంటే నీకు స్ప్రింగ్ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు ఉంది కదా సో నేను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి టీ అంటే అప్పుడు పీచ్ నాకు 2 అర్థమవుతుందా, నేను ఇప్పుడు పడుకుని లెగిసి నాకు నేను వస్తాను సో నువ్వు వర్క్ వెళ్ళు అని అంటే లేదు నేను వెయిట్ చేయగలను అని టీ అంటాడు. పీచ్ అంటాడు నా వల్ల నీ వర్క్ అనేది ఎఫర్ట్ అవ్వకూడదు అని అంటే టీ అంటాడు సరే నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉన్నావు, సరే నేను ఫ్రిడ్జ్లో కాఫీ పెట్టాను అది నువ్వు తాగేసి అని అంటే సరే నువ్వు ఇప్పుడు ఇలాగే వెళ్ళబోతున్నావా అని అంటే అప్పుడు టీ ఏమో తీసి అలా అదే మన పీచ్కి అయితే పెట్టేసి దీన్ని నేను తన రియల్ ఓనర్కి ఇచ్చేస్తున్నాను, అలాగే కొన్ని అవర్స్లో మనం కలుసుకోబోతున్నాం కదా సో ఆ లోపలే నా గుండె అనేది విరక్కొట్టకుండా ఉండాలి అని టీ అక్కడి నుంచి వెళ్తుంటే పీచ్ ఏమో 1 నిమిషం ఆగుని కోటి ఇస్తానని చెప్పి ఇస్తాడు. ఏంటిది అని అంటే మన బీచ్ ట్రిప్కి వెళ్ళాం కదా అక్కడ ఇది తీసుకున్నాను నేను, అలాగే నేను దీన్ని నా సొంతంగా చేశాను సో నీకు ముందే ఇద్దాం అనుకున్నాను కానీ ఇది ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కూడా అంటే లైక్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత ఇది కొంచెం డై అవ్వాలి కదా సో దానికి నేను ఇంకా నీకు ఇవ్వలేదు, అలాగే దాంట్లో నుంచి సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ ఏంటంటే మనుషుల్ని కామ్ చేయడానికి ఇది నీకు బాగా సెట్ అవుతుంది సూట్ అవుతుంది అని చెప్పేసి పీచ్ అంటాడు. దీని మీద నా పేరు ఉంది కదా అని అంటే అప్పుడు పీచ్ అంటాడు నీ ప్రతి ఒక్క వస్తువు మీద నీ పేరే ఉంటుంది కదా సో అందుకే నేను ఇలా చేశాను అని చెప్పేసి అనగానే ఇంకా ఆ లోపల పీచ్ పడుకునిపోయి ఉంటాడా. ఇంకా టీ ఏమో పీచ్ని పడుకోబెట్టిన తర్వాత చేతి మీద అయితే తన పేరైతే రాస్తాడు. కలంగాని అదే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. మోకేమో మీటింగ్ స్టార్ట్ అయింది మీరు రండి అని అంటే అప్పుడు టీ అంటాడు అయినా ఇది నా గురించి పీచ్ అనేది ప్రిపేర్ చేశాడా అసలు ఎంత బాగుందో తెలుసా, ఇది ఇంటికాడ తలిగించుకుందామా, ఇంటికాడ తలిగించుకుంటే నేను ఇంటికి వెళ్ళను కదా, ఇది చాలా స్పెషల్ ఎందుకంటే ఎవరు పీచ్ అలాంటిది నాకు ఇచ్చాడని అంటే మోకేమో సరే బాస్ ప్లీజ్ మనం మీటింగ్కి వెళ్దామా అని అంటే లేదు దీని మీద నా పేరు కూడా ఉంది తెలుసా, తను నన్ను బాగా లవ్ చేస్తున్నాడు కదా నేను తన్ని బాగా లవ్ చేస్తున్నాను అని చెప్పి టీ అంటాడు. ఇంకా పీచ్ని చూపిస్తే పీచ్ ఏమో నిదట్లో నుంచి లెగుస్తాడు. తర్వాత తన చేతి మీద టీ నేమ్ అయితే ఉంటుంది కదా దాన్ని చూసి ఇంకా చిన్న పిల్లల్లా చేస్తున్నాడే అని అనుకుంటాడు. ఇక్కడేంటి మన టీ అయితే పీచ్ గురించి వెయిటింగ్, ప్రతి 5 నిమిషాలకి మోక్ని అడుగుతూనే ఉంటాడు టైం అయిందా పీచ్ వస్తున్నాడా అని. ఆఫీస్లో టీమ్ లీడర్ ఉంటుంది కదా తనైతే దేవుడా ఇప్పుడు ఏం చేయాలిరా బాబు ఏం చేయాలి అని చెప్పేసి ఫుల్గా టెన్షన్ అయిపోతూ ఉంటుండే అప్పుడు బుక్ ఏమో టీమ్ లీడర్తో ఏమైంది టీమ్ లీడర్ ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు, అసలే మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఒకవేళ ఇంకా తిరిగితే ఆ మోకాలు కాస్త కింద పడిపోతాయేమో డాక్టర్ చెప్పాడు కదా అని అంటే రే జోక్ ఆపరా అసలు ఇప్పుడు నాకు చాలా టెన్షన్ వేస్తుందిరా అంటే ఏమైంది అని అంటే ఇప్పుడు మీటింగ్ ఉంది కదా అని అంటే అప్పుడు ఉంది అవును అని బుక్ అంటాడు. ఆ మీటింగ్కే మన బాస్ అనేవాడు అటెంప్ట్ అవుతున్నాడు రా, అలాగే ఇంకోటి ఏంటంటే అది చిన్న రూమ్లో కాదు పెట్టేది పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో పెడుతున్నారు మీటింగ్ అనగానే ఏంటి పెద్ద కాన్ఫరెన్స్ హాలా దేవుడా ఇప్పుడు ఏం చేయాలని చెప్పి బుక్ అయితే చాలా టెన్షన్ అయిపోతారు అందరూ కలిసి. మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుందా ఇంకా మన టీ అయితే పీచ్ని అలా చూస్తూనే ఉంటాడు. సో ఇక్కడ ఈమెయితే ప్రాజెక్ట్ గురించి చెప్తూ ఉంటే మన టీ అయితే పీచ్ని చూస్తూనే ఉంటాడు, అక్కడ ఏం జరుగుతుంది అనేది పట్టించుకోడు. ఏమంటుంది ఈ ప్రాజెక్ట్కి మెయిన్ ఫోటోగ్రాఫర్ అయితే పీచ్ అలాగే తన అసిస్టెంట్ వచ్చి ట్రెండ్ అని చెప్పి అనగానే ఇంకా మన టీకి అయితే ఫుల్ కోపం వచ్చేసి లేచిపోయి అంత అవసరమా ఇప్పుడు అసిస్టెంట్ అంత అవసరమా అని అడుగుతాడు.
పీచ్ అంటాడు, నేను ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం చెప్తానని చెప్పాను కానీ మన టీ అయితే క్లాప్స్ కొట్టేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కూడా ఇంకేం అర్థం కాక వీళ్ళు కూడా క్లాప్స్ కొడతారు. పీచ్ ఫోన్ లో నుంచి స్క్రీన్ కి అయితే కనెక్ట్ చేస్తాడు తన ఫోను. సో అప్పుడు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ ఎవరిది? మిస్టర్ టీ అయితే పీచ్కి మెసేజ్ చేసి ఉంటాడు, నువ్వు ఈరోజు చాలా క్యూట్గా ఉన్నావు నీ అవుట్ఫిట్లో అని చెప్పేసి. పీచ్ అయితే త్వరగా ఫోన్ అయితే ఆపేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అనమాట. టీ అయితే నిజమే కదా అని అంటాడు. ఇంకా టీ ఏమో పీచ్తో మాట్లాడుతూ, నువ్వు ఈరోజు చాలా బాగా ఇచ్చావు తెలుసా, చాలా బాగుంది అని అంటే, సరే అయితే నేను ఏం చెప్పానో ఒకసారి నాకు మళ్ళీ చెప్పు అని చెప్పి పీచ్ అడగంగానే అప్పుడు టీ అయితే అలా చూస్తాడు, నువ్వు జూమ్ మీటింగ్లో నువ్వు నన్నే చూస్తున్నావు కానీ అసలు నువ్వు నా వర్డ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇంకోసారి ఇలా చేయమాకు, మళ్ళీ వర్క్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి పీచ్ అనగానే, సరే నువ్వేం తింటావో చెప్పు అని టీ అడుగుతాడు. నాకా ఏమైనా సింపుల్గా చెయ్యి అంతే, ఏదైనా పర్లేదు కానీ సింపుల్గా ఉండాలి అని అంటాడు. మేము అయితే పీచ్కి మెసేజ్ చేసి 7 PM నీ ఫేవరెట్ ప్లేస్ దగ్గర కలుద్దాము, నువ్వు మీటింగ్ని క్యాన్సిల్ చేయమాకు సరేనా అని చెప్పి పీచ్కి అయితే మెసేజ్ చేస్తుందా. ఆ లోపల టీ అంటాడు, మన ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాము, మోక్ ఆల్రెడీ బుక్ చేస్తాడు అనగానే, లేదు నేను రాలేను నాకు కుదరదు అని అంటాడు. టీ అయితే చిన్న పిల్లలాగా అలిగి కూర్చుని పోతాడా. ఇంకా పీచ్ ఏమో కొంచెం చిన్న పిల్లల్లా కాకుండా రెస్పాన్సిబిలిటీగా ఉండు, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్తున్నాను, అలాగే నేను నీకు మాట ఇచ్చాను నిజమే, కానీ మనది డిన్నర్ కానీ నేను వెళ్ళేది మీటింగ్కి కాబట్టి సో నేను నిన్ను ఏమీ బెగ్ చేయాలి అనుకోవట్లేదు, నేను నీకు క్లియర్గా నా సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను సరేనా అని అంటే, సరే నీ ఇష్టం అని చెప్పి టీ అంటాడు. సరే అయితే నేను వెళ్తున్నాను అని చెప్పేసి పీచ్ అక్కడి నుంచి వెళ్తాడు. పీచ్ పబ్బు దగ్గరికి వెళ్ళగానే ప్లబ్ అంటుంది, నేను ఇంకా వెళ్ళలేదా అని అంటే, అలా కాదు, ఇప్పుడు ఒక లవ్ మ్యాటర్కి వచ్చేసరికి ఫీలింగ్స్ని కేర్ చేయాలా లేదంటే రీజన్స్ని కాన్సన్ట్రేట్ చేయాలా అసలు అర్థం కావట్లేదంటే అప్పుడు ప్లబ్ అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని అంటుంది. పీచ్ అంటాడు, ఈరోజు ఈవినింగ్ నాకు మీటింగ్ ఉంది, నేను అది మర్చిపోయి తనకు ఆల్రెడీ మాట ఇచ్చేసాను, సో ఇప్పుడు దానివల్ల తను ఇప్పుడు కోపంగా ఉన్నాడు, ఇప్పుడు నన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. కానీ చెప్పేది ఏంటంటే లవ్ అండ్ అలాగే ఫీలింగ్స్ ఇవన్నీ ఏంటంటే ఫీలింగ్స్ అనేది ఒక లవ్ కాబట్టి సో నేను ఇప్పుడు నీ మీటింగ్ని క్యాన్సిల్ చేయని అనట్లేదు, కానీ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ నీ మీద కోపంగా ఉన్నాడని చెప్పావు కదా, అది కోపం కాదు, తన డిసప్పాయింట్ అయ్యాడు అంతే. అలాగే నా ప్రకారం చెప్పాలంటే ఫీలింగ్స్ అంటేనే లవ్ కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే చేశానో అది నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి కాబట్టి సో నువ్వు కూడా నీకు నువ్వు అనుకో, నీకు లవ్ ఇంపార్టెంటో లేదంటే ఆ మీటింగ్ ఇంపార్టెంటో నీ మనసే నీకు చెప్తుంది, సో నీ ఇష్టం ఓకేనా అని పీచ్కి అయితే చెప్తుంది. పీచ్ టీ దగ్గరికి వెళ్ళంగానే టీ అంటాడు, ఏంటి నువ్వు వెళ్ళలేదా ఎక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇంకా పీచ్ అయితే మీకు ఫోన్ చేసి నేను రాలేను ఈరోజు కొంచెం నాకు బిజీగా ఉన్నాను, ఇది మనం ఏదో ఒక రోజైనా పోస్ట్ పోన్ చేసుకుందాం సరేనా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా ఏమంటాడంటే నువ్వు ఈరోజు ఫ్రీ అయినా అని చెప్పి టీని అడుగుతాడు పీచ్. టీ ఏమో ఇంకా నవ్వి అక్కడి నుంచి వెళ్ళి పీచ్ని జరుగు అని సైక్ చేయగానే ఇంకా పీచ్ కూడా జరగంగానే టీ ఏమో ఒళ్ళో పడుకోగానే పీచ్ అంటాడు ఎవరొకళ్ళు వస్తారు లెగ్గు చూస్తారు మనల్ని అనగానే అప్పుడు ఒకవేళ వస్తే వాడు కళ్ళు పీకేస్తాను నేను అని చెప్పి టీ అంటాడు. అప్పుడు పీచ్ ఏమో మిమ్మీ అనే అమ్మాయి తన నా ఫ్రెండే కాదు తన నా ఎక్స్, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు మొత్తం క్లియర్ అయిపోయింది అని పీచ్ అంటాడు. నీకు ఓకే కదా అని పీచ్ అనగానే అప్పుడు టీ అంటాడు నాకు ఓకే అని అంటాడు. అంటే వేరే వాళ్ళు చెప్తే నీకు తెలియకూడదు, నా నుంచే నీకు తెలియాలని చెప్పి నీకు చెప్తున్నాను సరేనా అనగానే సరే నేను నిన్ను నమ్ముతున్నాను అని టీ అంటాడు. అసలు అక్కడ ఏం జరుగుంటుందంటే ఆల్రెడీ టీ అయితే పీచ్ అసలు మిమ్మీ ఎవరు తనదేంటి అని చెప్పేసి ఫైల్లో చెక్ చేస్తూ ఉంటాడనమాట. మోక్ అనేవాడు ఇది మాత్రం పీచ్కి తెలిస్తే మాత్రం మిమ్మల్ని అస్సలు ఊరుకోవడానికి అంటే నేను పీచ్ మీద ఏమీ అనుమానంతో తీసుకోలేదు, నేను పీచ్ని నమ్ముతున్నా కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను నమ్మలేను మోక్ అంటాడు. అలాగే తన నెక్స్ట్ ఇప్పుడు కలిసి వర్క్ చేయడానికి పీచ్ ఒప్పుకున్నాడు అనగానే ఎందుకు ఒప్పుకున్నాడు నేను అలౌ చేయను అని చెప్పి టీ అంటాడు. మీరెందుకు అలౌ చేయరు, తన ఫ్రీలాన్సర్ అనమాట, తనకి ఏదైతే ఇష్టమైతే తను చేసుకోగలడు, మనకి రైట్స్ లేవు అనగానే మనకి కాదు నాకు అని టీ అంటాడు. అది మీకే అని టీ అంటాడు. ఒక పని చేద్దాము తనని బ్లాక్ లిస్ట్లో పెట్టేద్దాము, బ్లాక్ లిస్ట్లో పెట్టారనుకోండి ఎవరు తనని తీసుకోరు కదా, సో అప్పుడు తను నా దగ్గర ఉంటాడు కదా అని టీ అంటే మోక్ అంటాడు. ఒకవేళ కానీ దాని వెనకాల మనమే రీజన్ అని తెలిస్తే పీచ్ చాలా కోప్పడతాడు నీ మీద
అని మోకు టీకి చెప్పంగానే టీ అంటాడు నిజమే కదా అది అని అంటాడు. తర్వాత మోకేమో నేను చెప్పాను కదా మొన్న జపనీస్ కంపెనీ వాళ్ళు నిన్ను కలుస్తానికి వస్తారంటే మీరు వద్దన్నారు కదా అని అంటే ఆ ఫ్యామిలీ మళ్ళీ వస్తున్నారేంటి, అసలు నాకు వాళ్ళతో కలవాలని లేదు అని చెప్పి టీ అంటే తెలుసు నాకు కూడా, కానీ వాళ్ళు ఏంటో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చూస్తున్నారు అనగానే సరేలే పీచ్ మాత్రం సేఫ్గా ఉండాలి, మన కంపెనీకి కొంచెం దూరంగా ఉండాలి, తను ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, అలాగే ఆ కంపెనీ గురించి అంటున్నావు కదా సో ఆ కంపెనీ గురించి నేను చూసుకుంటాను, అలాగే ఈ మౌంటైన్స్కి బిగ్ బాస్ ఎవరో కూడా వాళ్ళకి నేను చూపిస్తాను అని టీ ఒక యాటిట్యూడ్తో అంటాడు. ఇంకా వీలైతే రెస్టారెంట్కి వెళ్ళుంటాడు. పీచ్ అయితే టీ అడుగుతాడు నీకు ఇక్కడ ఈ రెస్టారెంట్ నచ్చిందా, అట్మాస్ఫియర్ నచ్చిందా అని. పీచ్ అంటాడు నాకు నచ్చింది, కానీ ఇంకోసారి ఇలా చేయమాకు అని అంటే అసలు నాకు అర్థం కావట్లేదు, నువ్వెందుకు అన్ని చోట్ల వర్క్ చేస్తున్నావు, నా కంపెనీ ఏమైనా నీకు లిటిల్ పేమెంట్ చేస్తుంది, అలాగే నాకు ఎవరైనా ఈ ఆపర్చునిటీ ఇస్తే చక్కగా నేను పడుకుంటాను అని అంటే అప్పుడు పీచ్ నేను అందరిలా కాదు, అది మనీ గురించి అసలు కాదు, నాకు వర్క్ చేయడం అంటే ఇష్టం, నేను వర్క్ వల్లే బతుకుతున్నాను అని పీచ్ అంటాడు. ఇంకా టీ ఏమో పీచ్ని ఇంటికాడ దింపడానికి పోతే పీచ్ అంటాడు రేపు పొద్దున నువ్వు ఖాళీయేనా అని అడుగుతాడు. అప్పుడు టీ ఏమో ఖాళీయే, ఎందుకనంటే నేను నిన్ను ఒక చోటకి తీసుకువెళ్తాను అని చెప్పి పీచ్ అంటాడు. సరే అయితే అని టీ అంటాడు. ఇంకా మార్నింగ్ పీచ్ అయితే టీని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఈమె నా మదర్, అంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది ఈమె, నేను ఇక్కడే పెరిగాను అని చెప్పి టీకి చెప్పంగానే టీ అయితే హాయ్ అండి అని అంటాడు. సరే మీరు లోపలికి పదండి అని చెప్పి తీసుకువెళ్తుంది ఆమె. పీచ్ అడుగుతాడు ఇప్పుడు మారన్ ఎలా ఉన్నాడు అని అంటే తన చెల్లి వెళ్ళిపోయినప్పటి నుంచి వాడు అప్సెట్గానే ఉన్నాడు అని ఆమె అంటుంది. అవునా అని చెప్పి ఆ మ్యారన్ దగ్గరికి అయితే వీళ్ళు వెళ్తారు. పీచ్ అంటాడు మ్యారన్తో ఎలాగో చెల్లి వెళ్ళింది కదా, చెల్లి హ్యాపీగానే ఉంటుంది, సో నువ్వు ఫీల్ అవ్వమాకు అని అంటే తన హ్యాపీగానే ఉంటుంది, నేను తన గురించే మిస్ అయిపోతున్నాను, తన పేరెంట్స్తోనే బాగానే ఉంటుంది, కానీ నాకే తనని చాలా మిస్ అయిపోతున్నాను నేను అని అంటాడా. అనగానే ఇంకా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆ పిల్లడు అక్కడి నుంచి వెళ్ళంగానే పీచ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. పీచ్ టీకి చెప్తాడు చూసావు కదా అన్ని, తనని చూస్తే నాకు నేను గుర్తొచ్చాను, ఎందుకంటే ఇక్కడ నేను కూడా పెరిగాను కాబట్టి అనగానే టీ అడుగుతాడు అంటే ఇక్కడ పిల్లలకి ఫ్యామిలీస్ లేరా అంటే ఫ్యామిలీస్ లేరు, అలాగే అనాథాశ్రమం లాగే నాలాగనమాట, నేను క్లబ్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మా స్టెప్ ఫాదర్ చాలా మమ్మల్ని ఏడిపించగానే మేము ఇక్కడికి పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చేసాము, సో ఈమె చూసుకుంది అనగానే అప్పుడు టీ అంటాడు అంటే అందుకేనా నువ్వు చీకటికి భయపడతావు, సో ఇంకా నేను నిన్నైతే హత్య చేయనవను, ఇంకా ఎవరు చేసినా సరే ఎవరు హత్య చేసినా సరే నేను ఊరుకోనని చెప్పి టీ అంటాడు. పీచ్ ఏమో నాకు తెలుసు అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను అనగానే నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని టీ అంటాడు. పీచ్ అంటాడు నేను ఓకే, కానీ అంటే చిన్నప్పటి నుంచి నాతో పాటు నా చెల్లి క్లబ్ ఉంది కదా, సో మేమిద్దరం కలిసి ఉన్నాము, అలాగే దేవుడి దయ వల్ల తన అంటే ఎవరికి ఇష్టం అవ్వలేదు కాబట్టి ఎవరు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికి నేనేమో ఒక ఫోటోగ్రాఫర్ని కాదు, నాకు క్వాలిఫికేషన్ కూడా లేదు తను బయటికి తీసుకువెళ్ళడానికి, సో దేవుడు ఉన్నాడు కాబట్టి మేము ఇంకా కలిసి ఉన్నామా అని చెప్పేసి పీచ్ అయితే ఏడుస్తూ ఇదే నా స్టోరీ అని చెప్పి చెప్తాడు. టీ అంటాడు ఇప్పుడు దాకా నువ్వు చాలా ఫేస్ చేసింది స్ట్రగుల్ అయింది చాలు, నేను నిన్ను మీ చెల్లిని చూసుకుంటానని అంటాడు. అందరూ కలిసి తింటూ ఉంటే పీచ్ ఏమో తన గుడ్ని తీసుకువెళ్ళి ఒక చిన్నపిల్లడికి వేస్తే టీ ఏమో ఆ గుడ్ని తీసేసుకుని తిన గుడ్ని తనకి వేస్తాడనమాట. వేసి అని అంటాడు. పాప పిల్లోడికి ఏం అర్థం కాదు. ఇంకా మ్యారన్ చూస్తే ఏమో మ్యారన్ అయితే అలా తినకుండా అలా కూర్చుని ఉంటాడు సాడ్గా. మన టీ అయితే అని పిలుస్తాడు, పిలిచి ఇది చాలా టేస్ట్గా ఉండదు తెలుసా కావాలా అని అంటాడు. మ్యారన్ అయితే ఏమండు అనకపోయేసరికి పీచ్ ఏమో అలా సై చేయగానే టీ ఏమో అలా చూడి ఇంకా దాంట్లో ఉన్న 2 తీసుకుని నోట్లో ఇట్టుకుని అని అంటాడు. ఇంకా అలా ఆ బాబు కూడా అలాగే యాడ్ చేసి ఇంకా వీళ్ళైతే ఆడుకుంటూ ఉంటారన్నమాట. సో అలా ఆ రోజైతే వీళ్ళందరూ కలిసి అలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నైట్ అయితే అవుతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పీచ్ అంటాడు నువ్వు ఈరోజు ఎంజాయ్ చేసావా అంటే పిల్లలందరూ నీతో ఎంజాయ్ చేశారు కదా అనగానే అప్పుడు టీ నేను ఎంజాయ్ చేశాను అంటాడు. నీకు అక్కడ నిజంగానే నచ్చిందా, నీకేం ఫీలింగ్ అనిపించింది అక్కడ చూడంగానే అని పీచ్ అడిగితే టీ ఏమో రియల్ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది, అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నీ చెయ్యి తీసుకొని నిన్ను పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అడుగుదామని అనుకుంటున్నాను, నేను మీ అమ్మని అడగనా లేదంటే మీ చెల్లిని అడగనా అని అంటే జోక్స్ ఆపనంటే జోక్ కాదు నిజంగానే చెప్తున్నాను అని టీ అంటాడు. నేను ఇక్కడే ఈరోజు నైట్ ఉండొచ్చానంటే ఇక్కడ మీరు అనుకున్నంత పెద్ద బాత్రూమ్ కానీ బాత్ ట్యూబులు కానీ ఇక్కడ లేవనగానే లేదు నువ్వు ఉండే నాకు చాలు అని చెప్పి టీ అంటాడనమాట. ఇంకా పీచ్ కూడా సరే అని అంటాడు.
పీచ్ అవుట్ఫిట్ అయితే టీ వేసుకున్న తర్వాత ఇది బాగానే ఉందా అని అడిగితే ఏదో బాగానే ఉందిలే అని చెప్పి టీ అంటాడు. ఇంక వీళ్ళిద్దరు బెడ్ మీద అయితే పడుకున్నప్పుడు సో పీచ్ చెప్తాడు, ఈ రోజు నువ్వు నాతో ఇలా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసానంటే అప్పుడు టీ అంటాడు, నేను ఇలా నాలా నేనే ఉన్నాను ఈరోజు, నాకు కూడా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా అని చెప్పి టీ అంటాడు. తర్వాత పీచ్ ఏమో ఇంత క్లోజ్గా నిన్ను ఇప్పుడే చూస్తున్నాను అనగానే అప్పుడు టీ అవును ఈ ఫేస్ అంతా నీదే, మొత్తం నీకే సొంతం అని చెప్పి టీ అంటాడు. అవును నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పీచ్ అంటాడు. అలా వీళ్ళిద్దరూ కలిసి అలా చూసుకుంటూ ఇంకా కిస్ చేసుకుంటారు. అలా కిస్ చేసుకుంటూ ఇంకిద్దరూ కలిసి ఇంకా తెలిసిందే కదా. మార్నింగ్ పీచ్ అయితే లెగుస్తాడు. లేచిన తర్వాత ఇంకా మన టీ అయితే అలాగే పడుకుని ఉంటాడు అనమాట. పీచ్ ఏమో నూడిల్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాసన చూసి మన టీ కూడా లెగుస్తాడు. అని అంటాడు. పీచ్ అయితే తనకి పెడతాడనమాట. ఇంకా అలా ఈ ఎపిసోడ్ అయితే ముగిస్తుంది. ఐఎమ్ సో సారీ, చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఒక్కదానికి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకు ఇవ్వలేదో కూడా నా రీజన్స్ నాకు ఉన్నాయి. ఈ ఛానల్ అనేది చాలా రిస్కీలో ఉందన్నమాట. అలాగే ఈ ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల అంటే రీచ్ ఎక్కువ పెరగదు, కానీ ఇప్పుడు నాకున్న ఎగ్జామ్స్ వల్ల ఆ స్ట్రెస్ వల్ల నేనైతే చెప్పలేకపోతున్నాను. కానీ నాకు కూడా మీకు చెప్పాలనే ఉంటుందన్నమాట. సో నాకు కూడా ఉండదు కదా వీడియోస్ అప్లోడ్ చేయాలని, కానీ చేయలేకపోతున్నానని చాలా ఫీల్ అవుతున్నాను. బట్ ప్లీజ్ మీరు ఏమనుకోకండి, నేను మాత్రం వీడియోస్ అప్లోడ్ చేస్తా, ఈ సిరీస్ని కంప్లీట్ చేస్తా. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సిరీస్ రాంగ్ విత్ యూ అనుకుంటా. సో ఆ సిరీస్ని కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. వన్స్ నేను ఇది కంప్లీట్ చేసేస్తాను, కంప్లీట్ చేసిన వెంటనే ఆ సిరీస్ అనేది కూడా చెప్తాను. సరేనా? ఎలా అనిపించిందో కూడా కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ గాయ్స్.